వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదని చెబుతాను. అంతకు మించి నేనేమి, అది మీ ఇష్టం. అది నేను చెప్పడం నా ధర్మం. ఇంటే వింటారు, వినకపోతే అది మీ ఇష్టం, మీరు శ్రమలు పడతారు అని చెబుతాను. నేను వినాలి, పాటించాలి అని అది గట్టి శాసనంగా నా మాట వినాలి, లేకపోతే డామ్ డూమ్ అనేటువంటి పరిస్థితి లేదు. ఇంటే మీరు దీవించబడతారు, ఇంటే మీరు పైకి లేపబడతారు. వినకపోతే దానికి తగినటువంటి మూల్యాన్ని మీరు చెల్లించుకుంటారు అని చెబుతాను. అది నా ధర్మం. అది ధర్మాన్ని విడిచి నేను బోధించకూడదు. నువ్వు వెళ్ళతాను అంటే దేవుని సేవకుడు ఏమంటాడు? వెళ్ళకూడదమ్మా అంటాడు. వెళ్ళేది వెళ్ళంది అది నీ ఇష్టమేక, నీ మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, మన జీవితంలో నా బిడ్డలకైనా అదే నేను చెబుతాను, సంఘస్థులకైనా అదే చెబుతాను. చూడండి, దాని యొక్క ఫలితాన్ని మనం కూసుకునేటువంటి వారముగా ఉండకూడదు. మా రెండో అమ్మాయి, వారికి ఆడబిడ్డ వరుస అవుద్ది. ఆడబిడ్డ కాదు, ఆడబిడ్డ వరుస అవుద్ది. ఆమె కుమార్తె ఆమె కుమార్తె పెద్దదయ్యింది. పెద్దదైతే పిలిచారు. వీళ్ళందరూ వెళ్ళటానికి అక్కడ ఏమని చెప్పారు? ప్రార్థనాపూర్వకంగా బంతి పెట్టుకున్నారు. సేవకుడు కూడా వస్తున్నాడు, మీరు కూడా రావాలని చెప్పి వీళ్ళని పిలిచారు. సరే, ప్రార్థనే కదా, వెళ్దాములే అనుకున్నారు. సరే, మా నాన్న కనుక్కుందామని నాకు ఫోన్ చేసింది అమ్మాయి. నేనేం చెప్పానమ్మా, అన్ని కీడుల కన్నా ఈ కీడు అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి దయచేసి వెళ్ళవద్దు అన్నాను. మా అమ్మాయి యొక్క అయితే నా మాట మీద ఆగుద్ది. అల్లుడు గారు, మామగారు, అత్తగారు, ఆమె యొక్క ఫోర్సు, ఈ అన్ని ఫోర్సులకి నాన్న తప్పడం లేదు వెళుతున్నంటే నేను చెప్పాను వెళ్ళకూడదు. వెళ్ళామంటే దాని తగినటువంటి శోధన, కష్టము, శ్రమ నువ్వు భరించాలి. దానికి ఇష్టమైతే వెళ్ళు అని చెప్పాను. సరే, వారందరూ వెళుతున్నారు కాబట్టి, తప్పలేదు కాబట్టి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దాని యొక్క ఫలితం ఎంత అనుభవించిందంటే 20 దినాలు మానసికమైనటువంటి ఒత్తిడి. 1, 2 గుండెంత బరువు. ఎక్కడ గుండె ఆగిపోద్దాం, గుండె జబ్బులాగా పెద్ద జబ్బులాగా వచ్చేసింది. చాలా బాధపడి, భయంకరంగా బాధపడి, నాన్న ఇలాగుంటుందని బోరుని ఏడ్చేసింది. నేను చెప్పాను కదా వెళ్ళకూడదని, వెళ్ళావు, దాన్ని భరించు. అలాగే 20 దినాలు భరించింది. తర్వాత ప్రార్థన చేశాం, ఆ చీకటంతా తొలగిపోయింది. చూడండి, ఇంకేంటి, ఒకవేళ గుండె జబ్బేమో వాళ్ళ అమ్మగారు కూడా అలాగే అయిపోయింది కదా అని బాధతో మా ఇంటికి వచ్చినప్పుడు మా పోరుస్తూనే గుంటూరు తీసుకెళ్ళి చూపిస్తే ఏమీ లేదు తేడా. ఏంటి దీని వెనకాల కారణం? చీకటి. చూడండి, ఈ చీకటి అనేది మనుషులను ఒక్కో టైంలో చాలా బాధ పెట్టేస్తూ ఉంటుంది.